మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే డైప్రోబెడ్ ఆర్డి క్రీమ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది నేను ఎందుకు యూజ్ చేశాను అనేది కూడా చెప్తానండి. మనకి మొహం మీద కావచ్చు, లేదంటే బాడీ మీద ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్లోని ర్యాషెస్ కానీ, లేదంటే ఇచ్చినెస్ కానీ, ఎలర్జిక్ కంప్లైంట్స్ కానీ ఉండేటప్పుడు, ఇంకా అలాగే చాలా రకాల సన్ బర్న్స్కి ఇలాంటి వాటికి కూడాను చాలా బాగా పనిచేస్తుంది ఈ క్రీము. అలాగే ఎవరైతే ముందు ఫేర్గా ఉండి ఆ తర్వాత ఇలా సన్ బర్న్ వలన, లేదంటే మనకి పిగ్మెంటేషన్ వలన చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ ఇంకా అలాంటివి ఏమైనా మొహం మీద వచ్చేటప్పుడు అవి పోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎలా యూజ్ చేయాలి, ఇంకా అలాగే ఇది ఎంత ప్రైస్కి వస్తుంది వగేరా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, దీని పేరు వచ్చేసి డైప్రోబెడ్ ఆర్డి క్రీమ్ అనమాట. ఇందులో ఏంటుంటుందండి అంటే బితామెథాసిన్ డైప్రోపోనేట్ క్రీమ్ అనమాట. IP 0.0125% W/W. 30 grams ఆఫ్ ప్యాక్. ఇది మనకి 34 రూపీస్కి అవైలబుల్గా ఉంది. దీని ఎక్స్పైరీ డేట్ టైంకి వచ్చేటప్పటికి 2 years వరకు మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు 2024 కదండి, 25-26 వరకు ఉంటుందన్నమాట. అలా అనమాట. పర్చేస్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు ఎక్స్పైరీ డేట్ అనేది చూడండి. ఇందులోని ఏంటేంటి ఉన్నాయి అవన్నీ కూడాను క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. మీకు ఆల్రెడీ నేను దీని గురించి ఒక పౌడర్ గురించి అయితే చెప్తాను, డైప్రోబేట్ మిక్స్ అయిన పౌడర్ గురించి. ఆ పౌడర్ ఎలా పనిచేస్తుంది, ఎవరికి పనిచేస్తుంది అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. అది ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లోని లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి ఇది ఎలా స్టోర్ చేయాలంటే డ్రై ప్లేస్లోని, కూల్ ప్లేస్లోని స్టోర్ చేయాలి. సన్ ఎక్స్పోజ్ అవ్వకూడదు, చిల్డ్రన్కి దూరంగానైతే ఉంచాలి. ఇవన్నీ మనకు తెలిసినవే కదండి. ఈ క్రీమ్ని ఎలా ఉపయోగించాలి అని అంటే పడుకునేటప్పుడు నైట్ టైంలోని మనం అప్లై చేసుకోవాలి. ఎక్కడైతే మనకి ర్యాషెస్ ఉన్నాయో, లేదంటే ఆ స్పాట్స్ ఉన్నాయో, బ్లాక్గా అయిపోయిన స్పాట్స్ ఉన్నాయో అక్కడైతే అప్లై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ అమౌంట్లోనే తీసుకొని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని అలా వదిలేసేయాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మామూలుగా కోల్డ్ వాటర్తోని వాష్ చేయవచ్చు. ఈ రకంగానైతే ఇది యూజ్ చేసుకోవాలి. నైట్ టైమే అప్లై చేయాలి. డే టైంలోనే అప్లై చేసుకొని సన్ ఎక్స్పోజ్ అవుతామంటే కుదరదు. అండ్ అలాగే మీరు ఇది అప్లై చేసుకున్న తర్వాత ఎక్కువ హాట్ వాటర్తోని ఫేస్ వాష్ చేయడం అలాంటివి అయితే చేయకూడదు. నార్మల్గా కూల్ వాటర్తో కానీ, లేదంటే వార్మ్ వాటర్తో కానీ ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. ఇదండి దీని పూర్తి డీటెయిల్స్. అండ్ ఇది ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. 30 grams ఆఫ్ ప్యాక్ అని చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ రకంగానైతే వస్తుంది ప్యాకేజింగ్. ఓపెన్ చేస్తే మనకి ఒక సీల్తో వస్తుంది అనమాట. సీల్ ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది. ఓపెన్ చేసి మళ్ళీ నేను పెట్టేస్తూ ఉంటానన్నమాట, పాడవకుండా ఉండడానికి. ఈ రకంగానైతే ఉంటుంది. వైట్ కలర్ క్రీము మనకి వస్తుందన్నమాట. థిక్ నార్మల్ మనకి ఆయింట్మెంట్స్ ఎలా ఉంటాయో ఆ విధంగానే ఉంటుంది. మనం అప్లై చేసుకున్న తర్వాత కంటిలోకి వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి. ఇది ఎక్స్టర్నల్ యూజే కానీ ఇంటర్నల్ యూజ్ చేయకూడదు. అలా నేను ఒక నోట్ అయితే చెప్పబోతున్నానండి. అదేంటంటే ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుందని చెప్పను, ఎందుకంటే కొంతమందికి ఇది పడకపోవచ్చు. అందుకే ఫస్ట్ మీరు ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. అండ్ అలాగే కంపల్సరీ వీలైతే ఫిజిషియన్ దగ్గరికి అయితే వెళ్ళండి. మీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి ఒకసారి వెళ్ళి దీని గురించి కనుక్కోండి. అండ్ అలాగే రాయించుకొని మీరు ఇదైతే పర్చేస్ చేయండి. అండ్ అలాగే ఇది ఎలా యూజ్ చేయాలని వాళ్ళని అడగండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. నాకైతే డాక్టర్ చెప్పిన ప్రకారం అయితే నేను నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్ అయితే ఫేస్ వాష్ చేస్తున్నాను. నాకు చాలా వరకు ఫేస్ మీద ఇక్కడ బుగ్గల పైన ఏంటంటే చిన్న చిన్న బ్లాక్ కలర్ స్పాట్స్ లాగా అయితే వచ్చాయన్నమాట. పిగ్మెంటేషన్ కాదు అది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే సన్ ఎక్స్పోజ్ అవ్వడం వలన సన్ బర్న్స్ అయితే వచ్చేసాయన్నమాట. ఫేస్ మీద నేను చూసుకోలేదు, బుగ్గల మీద ఉన్నది అనుకున్నాను, కానీ నాకు ఫోర్ హెడ్ మీద కూడాను అలా అయ్యింది. సో డాక్టర్ గారు చూసి ఇది సన్ బర్న్ అమ్మ, దీనికి సంబంధించి ఈ ఆయింట్మెంట్ అయితే యూజ్ చేయండి, ఇది అన్నిటికీ కూడా పనిచేస్తుంది, కాకపోతే మీకు ఎక్కడైతే ఆ స్పాట్స్ ఉన్నాయో అక్కడే అప్లై చేసుకోవాలని చెప్పారు. అండ్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఈ రకంగానైతే నేను యూజ్ చేస్తున్నానండి. సో మీకు కూడా ఉపయోగపడుతుందని మీతోనైతే షేర్ చేస్తున్నాను అనమాట. ఈ రివ్యూ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. రివ్యూ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.